అలా అయితే మీకు సింపుల్గా సీతాకోకచిలుక అయితే ఎలా వేయాలో చుక్కలతో మీకైతే చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్ అండి ఇది. ఇలా 3 చుక్కలు పెట్టుకోండి. పెట్టుకున్నారా? మధ్య చుక్క అంటారు కదండి, ఇలా మధ్య చుక్క అయితే పెట్టండి. ఓకే అండి, అలా వచ్చింది కదా. ఇప్పుడైతే మీకు ముగ్గు అయితే కలుపుతున్నాను చూడండి. ఇలా ఓకే అండి, ఇలా అంటే ఇది మనకు చాలా సింపుల్ కదండి. ఇది మనకు వచ్చింది, ఇలా పెట్టండి. ఓకే అండి, చూడండి. తర్వాత ఇది రాంది ఎవరికి లేదు కదండి, పెద్దవాళ్ళు కూడా చిన్న ఇదే ముగ్గు పెడుతూ ఉంటారు అందరి వాకట్లో కూడా. ఓకే, ఏమనండి సరిగ్గా అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సీతాకోకచిలుకనైతే మనం ఎలా కలుపుకోవాలో. ఓకే అండి, అంటే మనం ఆ చుక్కకి ఇలా అయితే తిప్పాలండి, చుట్టూ తిప్పాలన్నమాట. చూడండి చూడండి ఎంత అందంగా సీతాకోకచిలుక అయితే వచ్చేసిందో. ఒక్కసారి ఉండండి, సరిగ్గా అడ్జస్ట్ చేస్తాను. ఓకే అండి, ఇలా అయితే మనం సీతాకోకచిలుకని అందంగా పెట్టేసుకున్నాం కదండి. 3 చుక్కల్లో సీతాకోకచిలుక ఎవరైనా వేసేయచ్చండి, అలా అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ లోపల ఇలా పెట్టుకోవాలండి. ఓకే అండి, చూడండి సీతాకోకమ్మ ఎంత అందంగా ఉందో. మనం ఎలా కావాలితే అలా దిద్దుకోవచ్చండి. ఇది ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత అందంగా అయినా మనం దిద్దుకునే విధానంలోనే మన ముగ్గు అయితే ఉంటుందండి. చూడండి సీతాకోకచిలుక ఎంత బాగా వచ్చిందో. సీతాకోకచిలుక అయితే కలర్స్ వేద్దామండి. చాలామంది డిజైన్లు ఇష్టపడుతూ ఉంటారండి, డిజైన్స్ వేయడం. కానీ ఏంటంటే చుక్కల్లో తప్ప మామూలుగా డిజైన్స్ గీయలేరు. అందుకని నేనైతే చుక్కల్లో చూపిస్తున్నానండి, సింపుల్గా మాట. ఇలా 4 పక్కల 4 సీతాకోకచిలుకలు వేసుకుంటే అందమైన ముగ్గు కూడా మీ సొంతం అవుతుందండి. మనం పెట్టుకునే విధానాన్ని బట్టి అందం వస్తుందండి ముగ్గు. చూడండి సీతాకోకచిలుక ఎంత అందంగా ఉందో. కావలసిన కలర్స్ వేసుకోవచ్చండి. ఇలాగా మీ దగ్గర ఉన్న కలర్స్తో అందంగా సీతాకోకచిలుకని అయితే దిద్దుకోవచ్చండి. ఇలా మీ ఇష్టం అన్నమాట. ఏ కలర్ వేసినా కూడా సీతమ్మ తల్లి, సీతాకోకచిలుకమ్మ చాలా అందంగా ఉంటుందండి. సీతాకోకచిలుక చూడండి. ఇంకా కలర్స్ ఇలా కావాలితే అలా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఈ 2 కలర్లే ఉండడం వల్ల ఇవే వేస్తున్నానండి. ముగ్గు మనం చాలా తేలిగ్గా పెట్టుకోవచ్చు అండి. చాలామంది పిల్లలు ముగ్గు పోతేయడం రాదు అంటారండి. పెద్దవాళ్ళు ఎంత చెప్పినా నేర్చుకోరు. అదేం పెద్ద చదువు కన్నా కష్టమేమీ కాదమ్మా. ఈ పోత వేయడం అంటే సన్నగా ఇలా పట్టుకుని మనం సన్నగా వదులుకున్నట్టయితే పోత అయితే సన్నగా వస్తుందన్నమాట. చూడండి సీతాకోకచిలుక మీ కళ్ళ ముద్దే 3 చుక్కలతో పెట్టాను, ఎంత అందంగా ఉందో మీరే చూసారు కదా. చాలా సులువుగా అయితే మనం సీతాకోకచిలుకని 3 చుక్కల్లో పెట్టేసామన్నమాట. మీరు ఒకసారి మళ్ళీ చూడండి, మీకు అర్థం అవ్వకపోతే చాలా ఈజీ అండి ఈ సీతాకోకచిలుక. మీకు నచ్చినట్టయితే ఈ సీతాకోకచిలుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ముగ్గుల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.